శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ వారంలో పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్న తరుణంలో పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఎప్పటి వరకు ఫలితాలను ఇస్తుందో, అలాగే ఈ వారం ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు రావాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి పంచగ్రహ కూటమిని పరిగణనలోకి తీసుకుంటూ వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 14 నుంచి జనవరి 20 మధ్యలో వారఫలాలు మనం పరిశీలించినట్లయితే ఈ వారంలో ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం ఏంటంటే జనవరి 18వ తేదీ ఆదివారం అమావాస్య. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 4:40 ఖగోళంలో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి వరకు మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఈ చంద్రుడు అక్కడికి రాగానే పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. అంటే ఈ వారంలో జనవరి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4:40 ఖగోళంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అలా ఏర్పడిన పంచగ్రహ కూటమి జనవరి 19, జనవరి 20 మొత్తం కూడా అలానే ఖగోళంలో ఉండి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 మకర రాశిలో ఉన్న చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించగానే పంచగ్రహ కూటమి తొలగిపోయి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉండబోతోంది. అంటే జనవరి 18 సాయంత్రం 4:40 నుంచి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 వరకు ఖగోళంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశులకి వాళ్ళ రాశి ఫలితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ వారం జనవరి 14 నుంచి జనవరి 20 వరకు వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే వారఫలాలు చూసే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ 2వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. ఈ వారంలో పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు చంద్రుడు కూడా 2వ స్థానంలోకి వస్తున్నాడు. పంచగ్రహ కూటమి తొలగిపోగానే మళ్ళీ చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 2వ స్థానంలో ఉన్నారు. పంచగ్రహ కూటమి ఏర్పడిన తరుణంలో పంచగ్రహ కూటమిలో ధనుస్సు రాశి వాళ్ళకి 2 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా తిరుగులేని లాభాలను ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తున్నాయి. పంచగ్రహ కూటమిలో బుధుడు 2వ స్థానంలో యోగించటం వల్ల కార్యసిద్ధి ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. మంచి పట్టుదలతో పనులు ఒక ప్రణాళికాబద్ధంగా రచించుకొని విజయాలను సాధించగలుగుతారు. అలాగే సత్సాంగత్యం ఏర్పడుతుంది. మంచి వాళ్ళతో స్నేహం పెరిగే సూచనలు ఉన్నాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. తలపెట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి మంచి విందు భోజనం కూడా లభిస్తుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం పంచగ్రహ కూటమిలో బుధుడు 2లో ఉండటం వల్ల ఏర్పడుతుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. అలాగే ధనుసు రాశి వాళ్ళు పంచగ్రహ కూటమిలో బుధుడు 2వ స్థానంలో యోగించటం వల్ల బంధుమిత్రుల్లో గౌరవం సంపాదించుకోగలుగుతారు. బంధువులు కానీ మిత్రులు కానీ మీ మాటకు విలువ గౌరవం ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పంచగ్రహ కూటమిలో శుక్రుడు 2వ స్థానంలో యోగించటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో అనుకూలత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కూడా మనసుకు ఆనందము, ఉల్లాసము కలుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ధనుసు రాశి వాళ్ళు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. పంచగ్రహ కూటమిలో బుధుడు, శుక్రుడు 2వ స్థానంలో యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. పంచగ్రహ కూటమి పూర్తి కాగానే
చతుర్గ్రహ కూటమిలో ఉన్న 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుల్లో బుధుడు, శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు కాబట్టి రవి, కుజుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. రవి 2వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో మాట దూకుడుతనం, మాట దురుస్తనం వల్ల కొలీగ్స్తో కానీ బాస్తో కానీ గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రితో కానీ తండ్రితర బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. లేకపోతే లేనిపోని విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రపూలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినాలి. అప్పుడు సూర్యుడు 2వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ ఈ వారం తొలగింపజేసుకొని ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి కుజుడు కూడా 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల కోపం ఎక్కువగా ఉండి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే సోదరులతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కాబట్టి ఈ వారం వారఫలాలు చూసే 4 గ్రహాల్లో రవి, కుజుడు యోగించట్లేదు కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జీవితంలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్నప్పుడు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఇంటి యజమానికి అదృష్టం కలిసి రావటానికి, ఇంట్లో పిల్లలకు అదృష్టం కలిసి రావటానికి ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవాలని మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. అయితే ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిగారి చేతుల మీద దీపారాధన కుందులు తీసుకొని ఆ దీపారాధన కుందులు అత్తవారింటికి తెచ్చుకోవాలి. తల్లి చేతుల మీదుగా తీసుకున్న దీపారాధన కుందుల్లో 41 రోజుల పాటు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, పిల్లలకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు కష్టాలు ఎక్కువగా ఉంటే వాటన్నిటి నుంచి బయటపడాలంటే మీ తల్లిగారి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని మీ ఇంటికి వచ్చి 41 రోజులు ఆ కుందుల్లో దీపం పెట్టండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అది కూడా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ పెళ్లి కావలసిన అమ్మాయిలు ఉంటే తల్లి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని 41 రోజులు ఇంట్లో దీపం ఆవు నెయ్యితో పెడితే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. ఒకవేళ దీపారాధన కుందులు వెండివి తీసుకోవటానికి తగినంత స్తోమత లేని వాళ్ళు మట్టి దీపారాధన కుందులైనా సరే తీసుకోవచ్చు. అంటే మట్టి ప్రమిదలైనా సరే తల్లి చేతుల మీదుగా తీసుకోవచ్చు. అలా తల్లి చేతుల మీదుగా తీసుకున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు గనక అత్తవారింట్లో వెలిగించుకుంటే అమోఘమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జీవితంలో ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చేటటువంటి గ్రహాల సంచారంలో మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులను బట్టి గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.